పురాణాలు కేవలం కట్టుకథలు కాదని వాటికి సజీవ సాక్ష్యాలు సముద్ర గర్భంలో దాగి ఉన్నాయని మీకు తెలుసా? దేవుడు స్వయంగా నిర్మించిన నగరంగా వజ్ర వైఢూర్యాలతో బంగారు కోటలతో వెలుగొందిన ఒక మహానగరం ఒక్క రాత్రిలో సముద్రంలో మునిగిపోయింది. అదే ద్వారక. నమస్కారం, నా పేరు సాయి. వెల్కమ్ టు టీ టైమ్ టాపిక్. ఈరోజు మన టీ టైమ్ టాపిక్లో మహాభారతం కాలం నాటి శ్రీకృష్ణుని రాజధాని కాలగర్భంలో కలిసిపోయింది అనుకుంటున్న ఒక స్వర్ణ నగరం ద్వారక గురించి తెలుసుకుందాం. అసలు ద్వారక ఎందుకు మునిగిపోయింది? అన్ని వేల సంవత్సరాల క్రితం మునిగిపోయిన ఆ నగరంలో ఆధునిక పురావస్తు శాఖ తవ్వకాల్లో ఇప్పుడు సముద్రం అడుగున ఏం బయటపడింది? సైన్స్ కూడా ఆశ్చర్యపోయే నిజాలు ఏమిటి? పదండి, సముద్రం అడుగున ఉన్న ఆ రహస్యం గురించి తెలుసుకుందాం. మహాభారత కాలంలో మధురను పాలిస్తున్న కంసుడిని వధించిన తరువాత జరాసంధుడు లాంటి శత్రువుల దాడుల నుంచి యాదవులను రక్షించడానికి శ్రీకృష్ణుడు సురక్షితమైన ప్రదేశాన్ని వెతుకుతాడు. అప్పుడు గుజరాత్లోని పశ్చిమ తీరంలో సముద్రదేవుడిని కొంత భూమి అడిగి ఆ ప్రదేశంలోనే ద్వారకా నగరాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. దేవశిల్పి అయిన విశ్వకర్మ స్వయంగా ఈ నగరాన్ని డిజైన్ చేశాడట. అంటే బ్లూ ప్రింట్ ఇచ్చాడని అర్థం. ద్వారక అంటే ద్వారాలు లేదా తలుపులో ఉన్న నగరం అని అర్థం. ఈ నగరం మొత్తం 9 లక్షల పాలరాతి భవనాలు, వెండి బంగారంతో చేసిన కోటలు ఉండేవని మహాభారతంలోని సభాపర్వం చెబుతోంది. ఒకప్పుడు ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మరియు శక్తివంతమైన సామ్రాజ్యంగా వెలుగొందింది. అంతటి అద్భుతమైన నగరం సముద్రంలో ఎందుకు కలిసిపోయింది? దాని వెనక ఉన్న అసలు కారణం ఏమిటి? కురుక్షేత్ర యుద్ధం ముగిశాక తన 100 మంది కుమారులు చనిపోయారన్న బాధలో ఉన్న గాంధారి శ్రీకృష్ణుడికి ఒక ఘోరమైన శాపాన్ని ఇస్తుంది. నా వంశం ఎలాగైతే నాశనమైనదో నీ యాదవ వంశం కూడా సరిగ్గా 36 ఏళ్ల తరువాత అలాగే నాశనం అవుతుందని శపిస్తుందట. ఆ శాపం ప్రకారంగానే 36 ఏళ్ల తరువాత యాదవుల మధ్య అంతర్యుద్ధం జరిగి వారంతా చనిపోయారట. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణుడు భూమిని వదిలి వెళ్ళిన క్షణంలోనే ద్వారకాకు ఇచ్చిన ఆ ప్రదేశాన్ని సముద్రదేవుడు ఆ నగరంతో సహా తిరిగి తనలో కలిపేసుకున్నాడు. ఒక మహానగరం సముద్రపు అలల మధ్య శాశ్వతంగా కనుమరుగైపోయింది. ఇదంతా ఒక కట్టు కథ అని ప్రపంచం మొత్తం అనుకుంది. అది 1980 వరకే. 1980లో మహాభారతం కల్పితం కాదని నిరూపించిన ఒక సంఘటన జరిగినది. అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అనగా NIOకి చెందిన ఒక ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ SR రావు గారి ఆధ్వర్యంలో వారి బృందం గుజరాత్లోని ప్రస్తుత ద్వారకా తీరంలో అరేబియా సముద్రం అడుగున భారీ ఎత్తున పరిశోధనలు జరిపారట. నీటి అడుగున స్కూబా డైవర్లు సుమారు 100 అడుగుల లోతుకు వెళ్ళారట. అక్కడ వారు చూసిన దృశ్యాలు వారి మైండ్ని బ్లాక్ చేశాయి. సముద్రం అడుగున ఒక ఆధునిక నగరం తాలూకు నిర్మాణాలు వారికి స్పష్టంగా కనిపించాయట. అవి సహజంగా ఏర్పడినవి కావు. మనుషులు అత్యంత నైపుణ్యంతో చెక్కిన భారీ కట్టడాలు అవి. ఇంతకీ ఆ సముద్ర గర్భంలో పరిశోధనలకు ఏమేమి దొరికాయి? ఇప్పటికీ అక్కడ ఏం కనిపిస్తూ ఉంటుంది? మొదటిది భారీ కోటగోడలు. సముద్రం అడుగున చాలా పెద్ద పెద్ద రాతి గోడలు, భవనాలు, పునాదులు, కోట బురుజులు ఒక ఖచ్చితమైన కొలతలతో నిర్మించినట్లుగా బయటపడ్డాయట. రెండవది అతిపెద్ద రాతి యాంకర్లు. పడవల కోసం ఉపయోగించే అత్యంత బరువైన రాతి యాంకర్లు 100ల కొద్దీ దొరికాయట. అంటే ఆ కాలంలోనే ద్వారక ఒక పెద్ద వాణిజ్య ఓడరేవు అనగా సీపోర్ట్ అని దీని అర్థం. మూడవది ముద్రలు. మహాభారతంలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకానికి అర్థం ద్వారకాలోకి ప్రవేశించాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక గుర్తింపు ముద్ర ఉండాలట. అంటే ID కార్డ్ లాంటిది. దీనికి సాక్ష్యంగా పురావస్తు శాఖకు సముద్రం అడుగున 3 తలల జంతువు బొమ్మ ఉన్న కొన్ని ముద్రలు దొరికాయట. రాగి నాణేలు మరియు పాత్రలు. వేల సంవత్సరాల క్రితం ఉపయోగించిన రాగి నాణేలు. మట్టి పాత్రలు ఆ బురదలో కూరుకుపోయి ఇంకా భద్రంగానే ఉన్నాయట.
అత్యంత ఆధునిక గ్రిడ్ సిస్టంలో వెడల్పైన వీధులతో నిర్మించిన ఆ నగరాన్ని చూసి నేటి ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. అక్కడ దొరికిన వస్తువులను కార్బన్ డేటింగ్ ద్వారా పరీక్షించిన శాస్త్రవేత్తలు ఇవి కనీసం 3000 నుండి 5000 సంవత్సరాల నాటివని నిర్ధారించారు. భూమి మీద వాతావరణం మార్పుల వల్ల కానీ, లేదా సముద్ర మట్టాలు ఒక్కసారిగా పెరగడం వల్ల కానీ, లేదా ఒక భారీ సునామీ రావడం వల్లనో ఆ నగరం సముద్రం పాలై ఉంటుందని సైన్స్ వివరిస్తోంది. కారణం ఏదైనా పురాణాల్లో చెప్పబడిన ద్వారకా నగరం కల్పితమైతే కాదు కదా, అది 100% నిజమని మాత్రం రుజువైంది. ఎప్పుడైనా మీరు గుజరాత్లోని ద్వారకాకు వెళితే సముద్రం వైపు చూసి ఒక్కసారి నమస్కారం చేయండి. ఆ నీటి అడుగున ఒక మహా సామ్రాజ్యం నిద్రపోతోంది. శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన ఒక పవిత్ర చరిత్ర ఆ సముద్ర గర్భంలో దాగి ఉంది. ఇదండి ద్వారకా నగరానికి సంబంధించిన అద్భుతమైన చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మన టీ టైం టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరలా మరొక అద్భుతమైన వీడియోతో కలుద్దాం. జై శ్రీకృష్ణ. వెళుతూ ఈరోజు మంచి మాట. మన చరిత్ర ద్వారకా లాంటిది. మనకు బలాన్ని ఇస్తే మన భవిష్యత్తు ఇస్రో లాంటిది. మనకు లక్ష్యాన్ని ఇస్తుంది. ఆ రెండింటిది కలయికే మన ప్రగతి. నమస్తే.